పిల్లలు అయితే ఇద్దరైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. ఏడా 2 BHK ఉందేమో. అయినా రోడ్డు ఉందిగా, రోడ్డు ఉంది, పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. ఉంది కొత్త బిల్డింగ్ అది. సరే చూద్దాం, చూసి నేను అనుకుంటామా ఏంది. అక్కడ రోడ్లలో తక్కువ ఉండేది, 15 ఉంటదేమో. చూద్దాము. యువకలో ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది, అది చూద్దాము. ఈ రోడ్లు 4 ఏళ్ళు అయింది. చూడండి, ఇల్లు మారదామంటే మా డూడు ఎన్ని వేషాలు చూస్తున్నాడు. ఇంకా రోజు ఉండి 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 బోర్ అయింది. 4 ఏళ్ళు అయింది. మొన్న ఫిబ్రవరికి 4 వచ్చి 5 9 ఏళ్ళు అయితే అది చేసుకోపో, దానం చేసుకోపో. నేనే చూసానా? సరే చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్కి ఒక వయసు అంట చూడండి. 1 కోటి రూపాయలు కట్నం ఇవ్వండి, ఆ 1 కోటి నేను తీసుకొని వెళ్ళిపోతా. అలా కాదండి, మళ్ళీ డబ్బులు కాసుపడతారు అనుకుంటారేమో. ఒకటి ఎందుకండి, హస్బెండ్ ఉంటే చాలు. హస్బెండే కోట్లు సంపాదిస్తాడు. సెల్ అంట, సెల్. అదండి, మళ్ళీ మధ్యాహ్నం అయితే తీసుకురావాలి ఇద్దరిని. వంట ఈరోజు అంతగా అయితే ఏం పెట్టుకోలే. చప్పిడి పప్పు చేస్తా, పచ్చళ్ళు ఉన్నాయి చాలు. నువ్వు రావుగా మధ్యాహ్నం, నీకేం పని? మాకే సాయంత్రం కూడా అదే తినే. చూస్తే ఉండండి. గ్రీన్ టీ అయితే పెట్టానండి. ఈ మధ్యకాలంలో టీ బంద్ చేసాము. టీ అంటే మేము డైలీ కూడా టీ ఏం తాగము, ఏదో అప్పుడప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు తాగాలనిపించినప్పుడు తాగేవాళ్ళం. మొన్న ఊటీలో తెచ్చాం కదా గ్రీన్ టీ, ఈ మధ్య రోజు తాగుతున్నాం. కుదిరిన రోజు 2 పూటలా, కుదిరిన రోజు 1 పూట అయితే తాగేస్తున్నామండి. చాలా హెల్త్కి మంచిదంట, అందుకే తాగుతున్నాం. టేస్ట్ మాత్రం మామూలుగా యావరేజ్ చప్పగా ఉంటాయి, టేస్ట్ ఏమి ఉండవు అంతగా. మా హస్బెండ్ అయితే సైడ్కి కూడా వెళ్ళిపోయారండి. బట్టలు అయితే అన్నీ వాష్ చేయలేదు, ఓన్లీ టవల్స్, నా శారీ ఉంటే అయితే వాష్ చేశాను. సాయంత్రం అయ్యాక ఇవన్నీ తీసేసి మట్ట పెట్టుకొని అలా బట్టలు అయితే ఉన్నాయండి, అవైతే సాయంత్రం అయితే వాష్ చేస్తాను. మా వాళ్ళనైతే ఇద్దరినైతే తీసుకొచ్చారండి. బట్ మా వాడు రోజు వాళ్ళ వెళ్తాడు. నో 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 అంటాడు. నానా ఫోన్ చేద్దాం, నాన్నకి వస్తాడు. ఫోన్ చేయకుండా ఎట్టొస్తాడు? నాన్న మాత్రం చెప్తున్నావా? పిల్లలైతే ఇద్దరైతే షూలు, అలానే మా వాడి ఈ చెప్పులు అయితే వాష్ చేశానండి. మట్టి బాగుంది నల్లగా. ఈ వాష్కిలే బ్లాక్ అంత మట్టి లేదానండి. అబ్బాయి వైట్ మాత్రం భలే మట్టి ఉన్నాయి. మా ఫ్రెండ్కి ఎక్కువ ఉన్నాయి, మా వాడి తక్కువ మట్టి. మా ఫ్రెండ్కి ఎక్కువ మట్టి వేసింది. వచ్చి రాగానే పిల్లలు ఇద్దరినైతే బిస్కెట్స్ తింటున్నారు, ఒకళ్ళేమో రోజు తాలింపు తింటున్నారు. నేనైతే ఈ పని అయితే చేసుకున్నానండి, మళ్ళీ ఆరాలి కదా అనేసి. ఎక్కడైతే ఎండ ఉండదు, నాకు గాలి పరటది, అందుకే తొందరగా షూలు అయితే మొత్తం ఇక్కడ తీరండి. శ్రీకాళి ఎండ అట్లా ఉంది, పోతుంది ఉంది పోతుంది, అలా ఏం లేకుండా లేదు, అలాగని చల్లగా అయితే ఏం లేదు. కళ్ళ కాటు పెట్టుకుంటే లుక్కే వేరు కదా. గర్ల్స్ కానీ జెంట్స్ పెట్టుకోరలే, పెద్దవాళ్ళు కూడా కళ్ళ కాటు పెట్టుకుంటారు. తలస్నానం చేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా కళ్ళ కాటు పెట్టుకుంటే కళ్ళే లుక్ ఉంటాయి, బాగుంటాయంట. కళ్ళ రాకుండా ఉంటాయంట కళ్ళ కాటుకు పెట్టుకోవడం వల్ల. మధ్యాహ్నం అయితే చప్పిడి పప్పు చేశానండి. కొంచెం అయితే తీసి పెట్టాను గట్టిపప్పు. ఇదైతే లూజ్గా కొంచెం చప్పపప్పు చేశాను, రైస్ వేసి వండేసాను. ఇలా లూజ్గా ఉంటేనే పచ్చడి, దీంట్లో ఏదైనా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్ అసలు. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ అయినాయండి. కొన్ని అయితే వేసేసాను, కొన్ని అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మేడపైన ఉన్న బట్టలన్నీ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు అవన్నీ అయితే మడతలు వేసుకోవాలి. అలాగే ఫస్ట్ అయితే సామాన్లు అయితే కడిగేసానండి. మొత్తం అయితే సామాన్లు కూడా కడుక్కున్నాను. అలాగే బట్టలు కూడా అయితే వాష్ చేసి ఈరోజు ఇక్కడ వేసానండి. మళ్ళీ నైట్ ఒక్కొక్కసారి వర్షం అయితే పడుతుంది, కొన్ని బట్టలు కదనేసి అయితే ఇక్కడ వేసేసాను బట్టలు. షూలు అయితే ఇంకా ఆరలాగా ఆడే పెట్టేశాను.
సైకిల్ తొక్కిచ్చానా? సైకిల్ తొక్కుంట్రా పోదామా? బట్టలు పట్టేసి పోదాం. ఓకే, బట్టలు పట్టేసి వస్తా, సరేనా? సైకిల్ అయితే అండి మా ప్రణతి ఇది, ప్లస్ మా శ్రీహాడ్ అయితే మా ప్రణతి తొక్కనేడు. మా ప్రణతి సైకిల్ అయితే నేర్చుకున్నది. తొక్కు, నే తొక్కాను, నువ్వే తొక్కు. నిన్నే ఇటు చూడు, తొక్కు. జరుగు, అక్క తొక్కుతుంది నిన్ను తొక్కుతుంది అక్క. బే నిన్ను కూడా తొక్కుతుంది అయ్యా, తొక్కు. ఇక్కడ 2 రౌండ్లు లేటవే ఈ రోడ్లో. అక్క దింపాలి. ఎందుకు దింపడం అక్కని? తొక్కుపో. ఈరోజు నైట్ అయితే మా హస్బెండ్ మా వర్కర్ల చేత వర్క్ అయితే చేయిస్తున్నాడండి. ఆ సైట్లో పగలైతే అలో లేదు, డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఓన్లీ నైట్ మాత్రమే వర్క్. మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక వీడియోలో వర్కర్స్ కోసం భోజనం ఉంటుందని ఆ రోజు చేశారు. మళ్ళీ ఈరోజు అయితే వర్క్ చేస్తున్నారండి. అయితే నైట్ వర్క్ చేస్తే మేమే భోజనం అయితే పెట్టియాలి. ఇంకా ఇల్లు దగ్గరే అనేసి మా హస్బెండ్ ఇంట్లో ఉండి తీసుకెళ్తా అన్నారు. అయితే వండేస్తున్నాను. టమాటా పప్పు చేశానండి, అలానే రైస్ అయితే పెట్టేశాను. తాలింపు గింజలు అయితే అయిపోయాయండి. ఉదయం చప్పపప్పు చేశాను కదా, ఇంకా పప్పు అనేసి ఉదయం అయితే చేయలేదు. ఇప్పుడు దానికి పోపు పెట్టాలి కాబట్టి పోపు గింజలు అయితే చేసేసాను. త్వరగా అయితే వండేస్తే మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను. వండేసాక అయితే ఫోన్ చేయమన్నారు. అప్పుడు ఆయన వచ్చి తీసుకెళ్తారు, దగ్గరే కాబట్టి. వండేసి అన్ని ఫ్యాన్ కింద చల్లారబెట్టి ఇంకా వాళ్ళకు కావాల్సిన ఇస్తరాకులు, బాక్స్లో చట్నీ అవన్నీ అయితే వేసి పంపిస్తాను. కొడుకా కోటేశ్వరరావు కలిసైపోతావు రో, ఇంకా నువ్వు నిద్ర పోతేం రో, నీకు నిద్ర రాలేదు రో. టైం అయితే 8:30 అవుతుందండి. మా వాళ్ళకి ఇంకా నిద్ర రాలేదు రా తండ్రి. పగులు వస్తారు స్కూల్ నుంచి, నిద్రే పోరండి. మళ్ళీ రేపు పొద్దున్న ఏం పుడుద్దామని కాల్ది బుక్ మీద స్లెడ్ ఉంది, కాలు పెట్టచ్చా? పోయి పడుకోబడిద్ది అక్క, నువ్వు పడి గా 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 గో ఎంకే రెడ్డి, గో శ్రీహాన్ రెడ్డి పడుకోపండి. అన్నము పప్పు అయితే చేశానండి. పప్పు నానొచ్చి తీసుకుపోతాడంట. ఇందాక టమాటా పప్పు అన్నాను కదండి, టమాటా పప్పు కాదండి, పాలకూర పప్పు అయితే చేశాను. టేస్ట్ మాత్రం అసలు చేయాలనుకున్నప్పుడైతే ఏం రావు, ఇలా సస్పెన్స్ చేస్తాం కదా, అప్పుడైతే భలే టేస్ట్ వస్తాయి. బాగుంది. రైస్ కూడా చల్లారి పెట్టాను. మా ఫ్రెండ్ చక్కగా నిద్రపోతుంటే నా కొడుకు నిద్ర రాలే. పడుకొని మళ్ళా కబోర్డు తీసి మళ్ళీ బెలూన్స్ తెచ్చుకొని కాసేపు బాక్సులతో ఆటలాడి, కాసేపు టిఫిన్లతో ఆటలాడి, గుడ్డ నా కొడుకు ఇంకా నిద్ర రాలే. 9:30 అవుతుంటే. కొడుకన్నాయా? మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి. బయట బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా మా డూడు వచ్చాక వాళ్ళకి బాక్సులు అంతా పెట్టించి మళ్ళీ సామాన్ అంతా అయితే ఇప్పుడే కడుక్కుంటారండి. మా డూడు వచ్చేలోపు చల్లారిలోపు కాసేపు బయట ప్రశాంతంగా ఉంది, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా 1 మంత్ అవుతే ఇంకా బయట కూర్చోలేము, ఇంకా చల్లటి చలి గాలి. ఇంకైతే అలాగైతే ఇంక సరదాగా అయితే కూర్చున్నానండి. కాసేపు కూర్చొని సెల్లు చూస్తూ ఉంటాను. అన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టానండి. మా డూడు రావటం లేదంట, వేరే వర్కర్ని అయితే పంపిస్తా అన్నారు. మా డూడు లేకుంటే వర్క్ చేయటం లేదంట, వాళ్ళు తప్పించుకుంటున్నారంట. అందుకే దగ్గరుండి కంప్లీట్ చేసుకొని వస్తాననేసి వర్కర్ని అయితే పంపిస్తా అన్నారు, రాజా అనేసి. నేనైతే ఈ లోపు ఇంకా అన్నీ అవి కూడా సర్దిరేసుకున్నాను కదండి. ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసాను. ఇంకా సింపుల్ అయితే ఏమీ లేవు. ఇంకా వర్కర్ వచ్చాకైతే అతనికైతే ఇంకా లంచ్ ఇచ్చేసి అదేనండి భోజనం అయితే ఇచ్చేసి నేనైతే పడుకుంటాను. పడుకుంటే వెళ్ళలేము, ఇలా పోయేదాకా షో అయితే చూస్తానండి టీవీలో. ఇప్పుడు మా వాళ్ళు చూనిస్తారు. ఉదయం సొంత మూవీ చేసా, మొత్తం కంప్లీట్ చేసా. నేను ఏదైనా చూసానంటే నేను మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడాలి, లేదంటే ఇంకా అది నేను చూడను. కంప్లీట్ అవుతుంది ఓకే చూడగలను అనుకుంటే చూస్తాను, లేదంటే లేదు, వదిలేస్తా. రాజా అనే అతనైతే వచ్చైతే తీసుకెళ్ళారండి. మా హస్బెండ్ అయితే 2కి వస్తా అన్నారు. 2 అన్నారు కానీ ఒకసారికి 3 అవుతుందో 4 అవుతుందో చూడాలి. నాకైతే ఇంకా ఫుల్ నిద్ర వస్తుందండి.
ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తోచిన కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.